హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విష్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈలాగ్ వచ్చి నా బర్త్డే లాగ్. ఫ్రెండ్స్ నా బర్త్డేని 2024లో ఏ విధంగా జరుపుకున్నానో ఇప్పుడు 2025లో చూపించేస్తున్నాను. ఇది 1 ఇయర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయలేదని చెప్పేసి 2024లో నా బర్త్డే ఏ విధంగా జరుపుకున్నాను అన్న ఒక మెమరీ కోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నా బర్త్డే రోజు నేనైతే మార్నింగ్ రెడీ అయ్యాను, చుడిదార్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా శ్రీను యాచరికి వెళ్ళిపోయారు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ ఎవరి వర్క్లో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే మార్నింగ్ చుడిదార్ వేసుకుని రెడీ అయ్యాను. Happy birthday to you. Happy birthday to you, dear Susila. Happy birthday to you. మార్నింగ్ నేను ఒకదాన్నే రెడీ అయ్యి ఇంకా నేను బైబిల్ మిషన్ చర్చ్కి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ కోటాలో ప్రేయర్స్ జరుగుతున్నాయంట. సో నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వచ్చాను. ఇంకా ఈ సెలబ్రేషన్స్ అన్నవి నా బర్త్డే రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్. శ్రీను వస్తూ కేక్ తీసుకొచ్చాడు. యాక్చువల్ నుంచి వస్తుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయారు. శ్రీను కూడా వచ్చిన తర్వాత యాక్చువల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఈ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసాము. ఇంట్లో క్యూట్ అండ్ స్వీట్గా మేము చిన్న కేక్ కట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్, ఇంట్లో కేక్ కటింగ్ అలాగే కొన్ని పిక్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళు కూడా ఒకసారి కనిపించేసి ఇంకా మేము హోటల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళని కలిసి కొంచెంసేపు మాట్లాడేసి ఇంకా మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయాము. మేము వచ్చింది జయ రెస్టారెంట్లో వచ్చి నాన్ వెజిటేరియన్ లేదు, వెజిటేరియన్ అంట. సో మేము వెళ్ళేసరికి పై ఫ్లోర్లోని నాన్ వెజ్ ఉంది మేడం, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. సో మేము వచ్చి రెస్టారెంట్లోని పై ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడైతే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కూర్చొని ఛార్జెస్ పడవని చెప్పారు. ఇక్కడ మీరు ఫుడ్ ఆర్డర్ ఇవ్వండి మేడం రెస్టారెంట్ లాగా, ఇక్కడ రూమ్లో కూర్చున్నందుకు ఎటువంటి ఛార్జెస్ అవ్వని చెప్పారు. సో మేము ఇంకా వేరే హోటల్కి వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ అప్పుడు టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా ఇది కూడా ఒకసారి చూసినట్లు ఉంటుందని ఇక్కడికి వచ్చేసాము. మేము పై ఫ్లోర్లోకి వచ్చేసాము. ఈ విధంగా ఒక రూమ్ ఇచ్చారు. రూమ్లో ఇలా కూర్చున్నాము. వచ్చి ఆర్డర్ కూడా తీసుకున్నారు. మనకి ఏం కావాలంటే వెజిటేరియన్కి ఒక కిచెన్ ఉందంటే, నాన్ వెజిటేరియన్కి ఒక కిచెన్ ఉందంటే, సో మనకి ఏమేమి కావాలో అవి ఆర్డర్స్ అవి చేస్తామని చెప్పారు. ఈ లోపల ఆర్డర్ ఇచ్చే లోపల మా దామిని ఈ ఫోన్స్ అయితే మనకి ఎప్పుడు అలవాట్లేదు కదా, మాకు అలవాటు కానీ ఇప్పుడు మా పిల్లల జనరేషన్ వాళ్ళకి ల్యాండ్ ఫోన్స్ అంటే ఏంటో తెలియదు కదా, అన్ని సెల్ ఫోన్సే కదా. సో మా దామిని కొన్ని ఫొటోస్ దిగింది, కొన్ని సరదాగా ఆ ఫోన్తో టెలిఫోన్తో ఆడుకుంది కొంతసేపు. ఇక మేమన్నీ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగిస్తాము. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంది ఫ్రెండ్స్. వెజిటేరియన్ మేము తిన్నాం కాబట్టి ఇంకా నాన్ వెజిటేరియన్ ఆర్డర్ పెట్టాము. మాకు వెజిటేరియన్ ఎక్కదు, సో మేము నాన్ వెజిటేరియన్ ఆర్డర్ పెట్టాము. ఫుడ్ కూడా బాగుంది. సూప్స్ అండ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీ పుల్కాస్ కూడా ఆర్డర్ పెట్టాము. టేస్ట్ కూడా ఫుడ్ కూడా బాగుంది జయ రెస్టారెంట్లోని. ఇంకా మేము ఇక్కడ డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసేసిన తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్. నేను మా తమ్ముడు దిగాము, శ్రీను నేను దిగాము, పిల్లలు కూడా అందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా ఫొటోస్ దిగేసిన తర్వాత కొంచెంసేపు కూడా మాట్లాడుకున్నాము. మా వర్ష వాళ్ళ కాలేజ్ కోసం చెప్తుంది.
మేము ఇక్కడ డిన్నర్ చేసేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడతో నా లాగిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.